హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ చంటబాయ్. సో చాలా రోజుల నుంచి కామెంట్ సెక్షన్లో కానివ్వండి, మెసేజ్ల్లో కానివ్వండి చాలామంది అడుగుతూ ఉన్నారు. సో మొన్న మీరు కుకింగ్ విత్ జాతి రత్నాలు చేశారు కదా, నింపుడు కాకరకాయ కూర కావాలి, ఫ్రై కావాలి అని చెప్పేసి. కాకరకాయ అయితే నేను ఫస్ట్ టైం ఇంత సూపర్ గా తింటున్నాను. అసలు ఫ్లేవర్ అయితే అదిరిపోయింది. కాకరకాయ తినాలంటే రాకేష్ ఇంట్లోనే తినాలి. చాలామంది అడిగారు. సో అది మాత్రం డెఫినెట్గా మా అమ్మ చేతితోనే అంటే నేను ఇంతకుముందు మీరు అడిగినవన్నీ చేసి చూపించాను, బట్ అది మాత్రం మా అమ్మ రెసిపీ కాబట్టి అమ్మ దగ్గరుండి చెప్పి అమ్మ చేయిస్తేనే బాగుంటుందని ఇప్పటివరకు నేను వెయిట్ చేశాను అనమాట. సో బ్యూటిఫుల్ రెస్పాన్స్ వచ్చింది కాకరకాయ ఫ్రైకి అనమాట. నిజంగా అంటే కాంపిటీషన్స్లో మనం వెళ్ళినప్పుడు మాత్రం డెఫినెట్గా నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, అందరు నాన్ వెజ్ వండుతూ ఉంటారు, తర్వాత డిఫరెంట్ డిష్ చేస్తూ ఉంటారు, కొంతమంది ఫారెన్ డిష్ చేస్తూ ఉంటారు. కానీ నిజంగా మన కాకరకాయ మనకున్న సంపద అంటే వరల్డ్లో ఎక్కడ కూడా కాకరకాయని మనం యూజ్ చేసి తిన్నట్టు ఎక్కడా కూడా లేదనమాట. నేను అంత పూర్తిగా డెప్త్గా వెళ్ళాను కాకరకాయ గురించి. అంటే మనం అక్కడ ఎవరైనా సడన్గా అడిగితే కాకరకాయ గురించి చెప్పాలి కదా, చెప్పకపోతే బాగోదని చెప్పి టోటల్గా కాకరకాయ గురించి ఒక చిన్న బయోడేటా తీసుకున్నాను అనమాట. సో వరల్డ్లో ఎక్కడ కూడా అంత బ్యూటిఫుల్గా కాకరకాయ మనం యూజ్ చేసినట్టుగా, మనం తిన్నట్టుగా ఎక్కడ కూడా తినరు. సో అది మనకు దొరికిన ఆస్తి. సో అది కాకరకాయ వల్ల ఎంతోమందికి షుగర్ తగ్గుతుంది, బీపీ తగ్గుతుంది, తర్వాత బ్లడ్లో ఉన్నటువంటి షుగర్ లెవెల్స్ దగ్గర నుంచి అన్నిటినీ అది సరిసమానంగా చేస్తూ ఉంటుంది. మా అమ్మమ్మ గారు అయితే కాకరకాయలు గింజలు కూడా తినేవాళ్ళంట, అంటే బేసికలీ మా అమ్మ చెప్పింది. సో అలాగా అద్భుతమైన కాకరకాయ చేసినప్పుడు నేను ఆ కాంపిటీషన్లో కొంచెం భయం వేసింది, మార్కులు వస్తాయా రావా అని. బట్ అట్ సెకండ్ పొజిషన్ మంచి మార్కులు. అందరూ నాన్ వెజ్తో పోటీ పడినప్పుడు మనం వెజ్తో పోటీ పడడం చాలా తేడా ఉంది. అక్కడ ముఖ్యంగా శ్రీదేవి గారు అయితే నేను లైఫ్లో ఇంతవరకు కాకరకాయ తినలేదు. ఒకసారి ఈ వీడియో చూడండి. అయితే నేను ఫస్ట్ టైం ఇంత సూపర్ గా తింటున్నాను. అసలు ఫ్లేవర్ అయితే అదిరిపోయింది. సో ఇప్పటివరకు నేనైతే కాకరకాయ తినలేదు, ద ఫస్ట్ టైం తింటున్నాను. ఇది కనుక బాగాలేకపోతే లైఫ్లో ఇంకా ముట్టుకోను, మళ్ళీ ఇది బాగుంటే నేను కంటిన్యూ చేస్తానని చెప్పారు. సో అదే ఛాలెంజ్గా డెఫినెట్గా మీతో ఎప్పుడు కాకరకాయ తినిపిస్తాను అని చెప్పాను. సో అక్కడ ఉన్న ఆలీ గారు అయితే చాలా కాకరకాయ కూర తింటే రాకేష్ వాళ్ళ ఇంట్లోనే తినాలి అని ఆలీ గారు, తర్వాత అక్కడ ఉన్నటువంటి సీనియర్ యాక్టర్స్ కానీ కరుణ గారు కూడా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు కాకరకాయ. ఇక మాస్టర్ చెఫ్ సంజయ్ గారు అయితే సో చాలా బాగా ఎంజాయ్ చేశారు కాకరకాయని. సో ఎందుకంటే ఆయనకు ముందు నుంచి తెలుసు కాబట్టి వాట్ ఈజ్ వాట్ అన్నింటినీ టేస్ట్ చేస్తారు కాబట్టి చెఫ్ అంటే. సో అటువంటి గొప్ప రెసిపీని ఈరోజు అంటే అందరికీ తెలుసు ఆల్మోస్ట్. ఒక్క విషయం చెప్పనండి, మన ఇంట్లో ఉన్న అమ్మలే మనకి వైద్యం, మన పోపు డబ్బాలే మనలో ఉన్నటువంటి మెడిసిన్. యాక్చువల్లీ అమ్మలు చేసే వండిన అన్నం తింటే చాలు, ఏ రోగాలు రావు. ఎందుకంటే వాళ్ళ చేతులు అంత అద్భుతమైన మ్యాజిక్ ఉంటుంది. బేసికల్లీ వాళ్ళు పెట్టే తాలింపులో కానివ్వండి, వాళ్ళు చేసేటువంటి ఫ్రైలో కానివ్వండి, వాళ్ళు చేసేటువంటి అద్భుతమైన వంటల్లో అన్నీ ఉంటాయి. అందుకే అమ్మ చేతి వంట అమృతం. అమృతం అంటే ఏంటంటే మన బాడీలో ఏవి రాకుండా చేసేది అమ్మ చేతి వంట అమృతం అనమాట. సో అలాంటి మా అమ్మ నాకు నేర్పించినటువంటి నింపుడు కాకరకాయ ఫ్రై మీకు ఈరోజు నేను ఆ రెసిపీ ఏంటి, ఆ మ్యాజిక్ ఏంటి చాలామందికి తెలిసినప్పటికీ ఎందుకు అని అంటే చేసే విధానంలో కొంచెం అటు ఇటు అయినా కూడా మనకి ఆ టేస్ట్ చిన్నగా మిస్ అవుతుంటుంది. సో ఒకదాని తర్వాత ఒక స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలి ఏంటి అని చేసుకుంటే మీకు చాలా మంచి టేస్ట్ వస్తుంది. సో డెఫినెట్గా ఇది మాత్రం ఇంట్లో పిల్లలకి తినిపించండి, పెద్దవాళ్ళు ఉంటే పెద్దవాళ్ళకి తినిపించండి, ఎందుకంటే చాలా చాలా ఆరోగ్యం కాబట్టి. సో మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మా అమ్మ ఒంటింట్లో కాకరకాయలను కోసేసి, పాపం పొద్దున్న చెప్పాను కాకరకాయలు తీసుకురామని, కోసేసి పాపం వాటన్నిటిని డిఫరెంట్ చేస్తుంది. సో ఎలా చేస్తున్నారు ఏంటో ఒక్కసారి చూసేద్దామా. ఇంట్లో కాకరకాయ తీగ చాలాసార్లు ట్రై చేశాను, అయినప్పటికీ కొంతవరకు వస్తుంది, మళ్ళీ కొంతవరకు ఏమో వెళ్ళట్లేదు. ఇప్పుడు ఆల్రెడీ ఓన్లీ కాకరకాయ తీగ ఇక్కడ వరకు వచ్చింది. ఇది కాదు, ఇదన్నమాట. సో ఇంట్లో ఒక చిన్న పందిరిలాగా పైన వేసామన్నమాట, అది అల్లుకుంటుంది కదా అని చెప్పేసి అందంగా. సో బ్యూటిఫుల్గా వచ్చిందనమాట. వెనక బాల్కనీలో ట్రై చేశాను, చాలా అంటే చాలా బాగా వచ్చింది. నేను శంకు పువ్వు మీకు ఒకసారి చూపించాను కదా, అది ఆల్మోస్ట్ అది కూడా అల్లుకుంటూ ఉంది. కానీ ఏదైనప్పటికీ ఇంత కాంక్రీట్ జంగిల్ అయినా కూడా మనం మాత్రం మన ఇంట్లో ఉన్నంత స్థలంలో మాత్రం చెట్లు పెంచుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రానున్న రోజుల్లో మొన్న రీసెంట్గా మోడీ గారు చెప్పారు కదా, ఖర్చులు తగ్గించుకోవడంలో ఇది కూడా ఒకటి. చిన్న కూరగాయలు కానీ లేకపోతే ఆకుకూరలు ఇంట్లో పెంచుకున్నాం అనుకోండి,
చాలా అంటే చాలా మనకి ప్రయోజనం ఉంటుంది. కొత్తిమీర కానీ, పుదీనా కానీ, టమాటాలు, మనకి కరివేపాకు జస్ట్ ఉపయోగపడేవి. సో నేను కూడా త్వరలో ఇంకొంచెం పెంచబోతున్నాను, కొన్ని తొట్లు తెచ్చి పెంచబోతున్నాను అనమాట. సో వాము చెట్లు, వాము అన్నీ ఉన్నాయి ఇంట్లో, అయితే అన్నీ ఉన్నాయి. సో ఇంకొంచెం కేరింగ్ తీసుకునే టైం దగ్గరకు వచ్చిందనమాట. ఈరోజు శనివారం, ఇంట్లో పూజ, శివుడి అభిషేకం ఉంది. నేను బయటికి వెళ్ళి కూరగాయలు తేలేకపోయాను. అమ్మనే వెళ్ళి కొంచెం తీసుకురమ్మా అన్నాను. పాపం మార్కెట్లో అయితే కూరగాయలు అంటే కొంచెం కాకరకాయలు చిన్నవి దొరకలేదు, పెద్దవి దొరికాయి. మా అమ్మ ఏదైనా కూడా రఫ్ ఆడిచ్చేస్తుంది కాబట్టి పాపం తనే వెళ్ళి తీసుకొని వచ్చిందనమాట. సో ఈ రకంగా ఉప్పు కలిపి పైన చెక్కు తీసేసి క్లీన్గా పెట్టుకుందనమాట, చాలా క్లీన్గా. ఇవి పిండితే చూడండి, అదిగోండి నీళ్ళు వచ్చేస్తున్నాయి. అంటే ఉప్పు కలిపి పెట్టుకుంటే అందులో ఉన్న చేదు నీళ్ళ రూపకంలో బయటకు వచ్చేస్తుంది అనమాట. ఈ టెక్నిక్ తెలుసుకుంటే కాకరకాయ చేదు పోతుంది. ఇప్పుడు కాకరకాయలోకి కావలసిన పదార్థాలు: వేయించిన ధనియాలు, పుట్నాల పప్పు, కొబ్బరి, వెల్లుల్లి, జీలకర్ర, కారం, ఉప్పు. అవన్నీ చేయడానికి ఒక మనిషి, అవన్నీ చేయడానికి ఒక మనిషి, తీయడానికి ఒక మనిషి, తినడానికి ఒక మనిషి. ఇప్పుడు ఈ కాకరకాయల్లో మన ఓపిక ఎంత ఓపిక ఉంటే ఇట్లా పిండితే చేయనదే ఉండదన్నమాట. ఇట్లా పిండేసి ఏదో పక్కగా పెట్టేసుకోవాలి. ఇట్లా వస్తుంది కదా, అప్పుడు చేదంతా పోతుంది. ఇట్లా పిండితే ఇదంతా వస్తుంది. ఇప్పుడు ఇదంతా నూనె పోయాలి. దీనికి కొంచెం నూనె ఎక్కువే పడుతుంది అన్నమాట. ఎందుకంటే కాకరకాయలు వేయగలరు కదా. నూనె కాలిన తర్వాత ఈ కాకరకాయలు వేసుకోవాలి. మంచిగా ఫ్రై అయ్యేదాకా ఎంచుకోవాలన్నమాట. చిన్న కాకరకాయలు దొరకలేదు, పెద్దవి దొరికినాయి. ఈ చిన్న కాకరకాయలు దొరికితే చేసుకున్నా కూడా బాగుంటుంది. ఈ లోపల వేగే లోపల మిక్సీ జార్ ఇవన్నీ గ్రైండ్ చేసుకుందాం మనం. ఏదో కొబ్బరి, ఈ పొడి చేసుకొని ధనియాలు, ఇది కొంచెం ఎదిగాక జీలకర్ర, పుట్నాల పప్పు, వెల్లుల్లిపాయ వేసుకుందాం. పుట్నాలపప్పు, జీలకర్ర, లైట్గా ఉప్పు, వెల్లుల్లి, కారం. మీరు ఎక్కువ కారం తింటే ఎక్కువ కారం వేసుకోండి, తక్కువ కారం తింటే తక్కువ కారం వేసుకోండి. దీంట్లో కొంచెం ఎక్కువ కారం ఉన్నా కూడా బాగుంటుంది. ఇవన్నీ మళ్ళీ మిక్స్ చేసుకున్నాం. మిక్స్ చేస్తే ఇలా మిక్సీకి వేసాం కదా, అవన్నీ కలిపి ధనియాలు, జీలకర్ర, కొబ్బరి ఇవన్నీ కలిపేసాం కదా.
కారం, ఉప్పు, వెల్లుల్లి కమ్మని వాసనతోటి ఎంత బాగుందో చూడండి కారం. ఇదే కారాన్ని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి వేసుకొని శుభ్రంగా వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినండి. ఈ కారాన్ని ఇప్పుడు మనం ఆ కాకరకాయలో నింపుదాం. ఇది ఎవరు నేర్పించారమ్మా నీకు అసలు? ఇది మా అమ్మమ్మ చేసేది. అంటే మా అమ్మమ్మ ఎల్లిపాయ ఎక్కువ వేసేది కాదు, ఇట్లా కారం పొడి, శనగపప్పు పొడి ఇవన్నీ వేసి చేసేది. ఉల్లిగడ్డ కారం అవన్నీ పెట్టేది కూడా చేసేది అనమాట. అట్లా అలవాటు. ఏం పేరు మీ అమ్మ పేరు? శీతలాంబ. శీతలాంబ. శీతలాంబ కాదు, శీతలాంబ మా అమ్మమ్మ పేరు. ఇంకేమి మీ తాతయ్య పేరు? బసవయ్య గారు. ఈ చిన్నప్పటి కాకరకాయలకి ఇప్పటి కాకరకాయలకు తేడా ఏంటి చెప్పమ్మా? అప్పుడు కాకరకాయలు బాగా సన్నగా చిన్న చిన్నగా ఉండేది. ఇప్పుడేమో మందులు వేసి పండించడం వల్ల ఇంతలా అవుతున్నాయి. కాకరకాయలు ఇంత పొడుగు కాకరకాయలు ఉంటున్నాయి. ఉంటుంది ఎల్లుల్లిపాయ కారంలో జీలకర్ర, కారము, జీలకర్ర, ఉప్పు, ఎల్లుల్లిపాయ వేసి మంచిగా ముక్కలు కోసి ఫ్రై చేసుకొని ఎల్లుల్లిపాయ కారం వేసుకున్నా కూడా బాగుంటుంది కాకరకాయ. కాకరకాయ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, కానీ మనం తినం. మరీ నల్లగా అయినా కూడా బాగుండవు, కట్టెలాగా అయిపోతాయి. లేత గింజలు అనుకోండి, కాకరకాయ గింజలతో తింటేనే బాగుంటుంది. కరకరలాడుతూ ఉంటాయి గింజలు కూడా, చాలా బాగుంటుంది. గింజలు తీసామనుకోండి, దీంట్లో కొంచెం పండింది అందుకనే నేను గింజలు తీసేసాను. లేకపోతే నేను ఎప్పుడు గింజలు తీయను. గింజలతోటే ఇష్టం నాకు కాకరకాయ. దాంట్లో వేసేద్దాం. ఇది గింజలు తీసేసాను ఎందుకంటే దీంట్లో పండిన గింజలు వచ్చినాయి, అందుకని తీసా. మీరు గింజలు తీయకండి, గింజలు ఉంటేనే బాగుంటాయి. మళ్ళీ నూనెలో వేయించి లైట్గా ఫ్రై చేసుకొని ఏం వాసన వస్తుందో తెలుసా, గుమ్మగుమ్మలాడిపోతుంది. నెయ్యి తినేవాళ్ళు, నేను నెయ్యి వేసుకోను కాబట్టి మీరు నెయ్యి తింటారు కాబట్టి చక్కగా నెయ్యి వేసుకొని చక్కగా తింటే ఎంత బాగుంటుందో. ఇప్పుడు ఈ మిగిలిపోయిన కారం ఉంది కదా, ఈ కారం కూడా ఇందులో వేసేద్దాం. కలుపుకుంటుంటే కారం బాగుంటుంది. స్టవ్ బంద్ చేద్దాం, ఎందుకంటే కారం నల్లగా అయిపోతుంది. ఆ వేడి చాలు, ఆ వేడి మీదనే కారం మగ్గుతుంది అనమాట. ఎందుకంటే నల్లగా అయితే బాగుండదు కారం. చూసారా, గుమ్మగుమ్మలాడే ఇప్పుడు కాకరకాయ రెడీ. ఏమంటారు? కొంచెం సేపు సెగనించి. నిజంగా మా అమ్మ చేస్తుంటేనే నాకు స్మెల్ కానీ నోట్లో నీళ్ళు అలా ఊరిపోతున్నాయి. సో అవన్నీ తీసి ప్లేట్లో పెట్టిందమ్మ. ఎప్పుడెప్పుడు తిందామా ఎప్పుడెప్పుడు అనే ఆకలిగా ఉంది. ఇప్పుడే అన్నంలో కలుపుకుంటే ఇంకా బాగుంటుంది. ఇంకేది హుద్దా పోదు, కారం బాగుంటుంది అన్నంలో కలుపుకుంటే. నింపుడు కాకరకాయ రెడీ అయిపోయింది కదా. మీరు కూడా ఇలా చేసుకొని మంచిగా ఎంజాయ్ చేస్తూ తినండి. పప్పుచారులో ఉంచుకున్నా బాగుంటుంది, ఉత్తగా తిన్నా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది. మరి మీరు కూడా తిని ఎలా ఉందో మా కామెంట్లో పెట్టండి. కాసేపు అవగానే అమ్మ కూడా ఆగలేక అన్నం పెట్టేసుకొని కాకరకాయని ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది. తను చేసిన వంట తనే. సో నేను కూడా నింపుడు కాకరకాయ, దొండకాయ, ఈరోజు గోంగూర పచ్చడి, మూడు నాకు ఇష్టమైనవే.
సో శనివారం స్వామి ప్రసాదం కాకరకాయని అలా ఒలిచి మంచిగా కలుపుకోవడం కూడా చక్కగా నీట్గా కలుపుకొని మంచిగా అన్నంలోకి మంచిగా ఎక్కేటట్టు కలుపుకోవాలి. అలా సో ఈ టేస్ట్ని ఆనందాన్ని నేను ఒక్కడే పంచుకోలేకపోతున్నాను, అంత బాగుంది. ఎమ్మి అసలు ఇది వివరిస్తే సరిపోదు, మీరు కూడా ఇంట్లో చేసుకుంటే తప్ప ఈ ఆనందాన్ని ఎంజాయ్ చేయలేరు. సో సుజాతకు కూడా మనం ఒక ముద్ద పెడతాము. సుజాత ఎంత బాగుందన్న. ఈరోజు అమ్మ సాంబార్ కూడా పెట్టింది. సాంబారులో కూడా కాకరకాయ ఫ్రై అద్దిపోతుంది. నేను ఇలా తింటుంటే సుజాత కూడా ఒక ప్లేట్లో తొందరగా పెట్టుకొని వచ్చింది పాపం ఈ క్రేవింగ్స్కి. కాకరకాయ తినాలంటే మా ఇంటికి రావాలి, మా ఇంట్లోనే తినాలి. మా ఆయన చేతి మీద, మా అత్తమ్మ చేతి మీదకి వెళ్ళి తినాలి. అంత బాగుంటుంది. నేను కూడా చేస్తాను కాకరకాయ టమాటా చేస్తాను. అవును, సూపర్ ఉంటుంది. అది కూడా సూపర్, చాలా బాగుంటుంది. అంటే లిటిల్ బిట్ చేదు వచ్చినా కూడా మంచిగా ఉంటుంది. నేను చేస్తే కొంచెమన్నా చేదు వస్తుంది, ఎందుకంటే నేను చేసేది కాకరకాయ టమాటా కర్రీ చేస్తాను. కానీ చేదు ఉండదు. ఎంత బాగా చేస్తారో వెరైటీస్. కాకరకాయతో మస్తు వెరైటీస్ చేస్తుంది. ఇక అంటో మరి వింటే భారతం వినాలి, తింటే మా ఇంట్లో కాకరకాయ తినాలి. యాక్చువల్లీ సాంబారులోకి అయితే ఇంకా బ్యూటిఫుల్గా ఉంది అసలు. ఇంకా సుజాత సాంబార్ వరకు రాలేదు కానీ సాంబార్లో అసలు నేను ఇలా కాకరకాయ నంచుకుంది ఏంటంటే గోంగూర పచ్చడి వేస్తుంది కదా, గోంగూర పచ్చడి, దొండకాయ ఫ్రై నాకు ఇష్టం. వాటి రెండింటితో కుమ్మేద్దాం అనుకున్నాయి కదా, కానీ అన్నిటిని కాకరకాయ డామినేట్ చేసి పడేసింది. గోంగూర సాంబార్ని డామినేట్ చేసింది కాకరకాయ. నిజంగా బ్యూటిఫుల్. మీకు నోరు ఊడిపోతుందా? అంటే కాకరకాయ అంటే చేదు ఉంటుంది, తినలేము అనుకున్న వాళ్ళు చేసుకొని తినచ్చు. ఒపీనియన్ కంప్లీట్గా చేంజ్ అవుతుంది. అందులో శ్రీదేవి గారు కూడా అదే చెప్పారు. సో నా లైఫ్లో తిన్నా. నిన్న గట్కాను అది కూడా చాలా బాగా చేసింటుంది. చూసావా? మొత్తం ఫుల్ ఎపిసోడ్ చూసాను నేను ఒకసారి. అవునా? ఫస్ట్ థింగ్ పొట్లం వంకాయ చూసావా? ఇట్లా పొట్లంలో కట్టించింది చూసినా, చేస్తుంటే అసలు బ్యూటిఫుల్. వేడి వేడి లేదు, పొగలు వస్తుంటాయి. నిజంగా తెలుసా? నిజంగా చూసాను నేను, అక్కడ దగ్గర కూర్చొని చూసాను. గట్క చేశాను. గట్క పొట్లం వంకాయ అడవిలో చేసుకుంటారు. అరిటాకు పెళ్ళి అయిన తర్వాత మీరు వంట నేర్చుకుంటారా, లేకపోతే పెళ్లి చేసుకుంటారు కదా అని వంట అంటే పెళ్ళి అయిన తర్వాత యాక్చువల్లీ ఇంతకుముందు బెడ్రూమ్లోకి అన్నం వచ్చేది. మా అమ్మ అయితే ప్లేట్లో పెట్టి తెచ్చి బెడ్రూమ్ దగ్గర ఇస్తే శుభ్రంగా ఏదో రాజయోగం అంటారు చూడ, అలా వచ్చిన తర్వాత అన్నీ బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చి కష్టపడడం స్టార్ట్ అయింది. లేకపోతే అప్పటి వరకు మా అమ్మ నన్ను వంటింట్లో కూడా వెళ్ళనిచ్చేది. సింగిల్ ఉన్నప్పుడు నేను వంట బాగా చేసుకున్నాను, పెళ్ళి అయిన తర్వాత వంట మొత్తమే మర్చిపోయింది. సీన్ రివర్స్ అయింది. సీరియస్లీ మర్చిపోయినా. ఎవరన్నా పెళ్ళి అయిన తర్వాత వంట నేర్చుకుంటారు. ఏమో బ్రహ్మాండంగా అన్నీ వండుతాయి. నేను చేసే ప్రతి వంట ఇష్టమే. ఆకుకూరలు, వంకాయ, ఇంకా అన్నిటికన్నా మించి చెప్పే కాకరకాయ టమాటా అసలు బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చాక అన్నీ మర్చిపోయింది. బేసికల్లీ ఆఫ్టర్ మ్యారేజ్ అన్నీ మిస్టర్ గజనీ లాగా మిస్సెస్ గజనీ అయిపోయింది కూడా పాపం. మా వీళ్ళ నా ఇద్దరిని కాంట్రాస్ట్ కాంబినేషన్ అన్నట్టు. ఆ అమ్మాయికి అసలు పెళ్ళికి ముందు వంటే తెలియదు, వంటనే వండలు కదా. పెళ్లి తర్వాత అన్నీ నేర్చుకున్నది. నాకు పెళ్ళికి ముందు అన్నీ వచ్చు, పెళ్ళి తర్వాత అంతా గజనీ అయిపోయింది. అంటే నేను ఎన్నగా చేస్తున్నా అని నేను చేసి పెట్టడం కాదు కానీ మా అమ్మ రానిది వంటగది, మా అమ్మ సామ్రాజ్యం అనమాట. రానిది మా ఇష్మతి ఊపిరి పీల్చుకో. నేను ఎప్పుడన్నా పోతే వంట రూమ్ కనుక్కుంటాను అనమాట. వంట రూమ్ ఊపిరి పీల్చుకో, నేను వచ్చా. అప్పుడు వంట రూమ్ అంటారు, వద్దు 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 నువ్వు వెళ్ళిపో. బాగుందో టేస్ట్.
చాలా చాలా బాగుంది టేస్ట్. సాంబార్లో చేసుకోవచ్చు, చారులో నంచుకొని తినొచ్చు. ఈరోజు శనివారం కాకరకాయ అద్భుత. అంటే భోజనంలో ఎక్కువ మజ్జిగన్నం తీసుకోండి, పెరుగన్నం తీసుకోండి. కానీ పెరుగన్నంలో మామిడికాయ సూపర్ టేస్ట్. ఇప్పుడు సుజాత కూడా అదే ట్రై చేస్తుంది. అమ్మో 2 ముక్కలు వేసుకొచ్చుకుంది. బేసిక్గా నేను అనుకున్నా ఇంకా సాంబార్ వేసుకొని వస్తే సాంబార్తో తిందాం అనుకున్నాను. కానీ పక్కన ఇట్లా కూర్చోగానే నాకు తింటే అయిపోయింది అనమాట. సో నేను కూడా ఈరోజు పెరుగన్నం మామిడికాయ ముక్కల్స్ అద్భుత. సో చూసారు కదా, అంత అద్భుతంగా ఉంది అని అంటే కాకరకాయ కూర అంత అద్భుతంగా ఉంది. సో ఇంత గొప్ప రెసిపీని మీ అందరూ కూడా ఫాలో అయ్యి డెఫినెట్గా మా అమ్మ చెప్పినట్టు మీరు చేస్తే ఎవరికైనా పెడితే కనుక డెఫినెట్గా కామెంట్ సెక్షన్లోకి వచ్చి మీరు నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో ఇంకో విషయం ఏంటంటే మనం 3 lakhs సబ్స్క్రైబర్స్ని మనం దగ్గర అయిపోయాము కూడా, అంటే 3 lakhs సబ్స్క్రైబర్స్ అయ్యామన్నమాట. చాలా అంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇంకా త్వరలో మంచి మంచి వీడియోస్తో మంచి మంచి సబ్స్క్రైబర్స్తో మీ ముందుకు వస్తాను. సో మర్చిపోకుండా మన చంటబ్బాయి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోద్దా. అండ్ ఇంకో విషయం, నీకు చిన్న నోట్ ఏంటంటే, నేను యాక్ట్ చేసిన నిర్మించినటువంటి కేసీఆర్ కేశవచంద్ర రమావత్ మూవీ త్వరలో మన చంటబ్బాయ్ యూట్యూబ్ ఛానల్ ప్లాట్ఫామ్ ద్వారా రిలీజ్ కాబోతుంది. సో హ్యాపీ న్యూస్ అనమాట. సో త్వరలో ఆ డేట్ కూడా అనౌన్స్మెంట్ చేస్తాను. ఆల్రెడీ ఆహాలో ఉంది, ఆహాలో చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో డెఫినెట్గా మన సబ్స్క్రైబర్స్ గురించి మనలో చూసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళందరి గురించి మన యూట్యూబ్ ఛానల్ నుంచి ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నాను. సో మర్చిపోకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకూడదు. థ్యాంక్ యూ వెరీ మచ్. 3 లక్షల సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఇచ్చిన మీ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలానే ప్రోత్సహించండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్.